గతంలో ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలద్దు అన్న సీఎం రేవంత్ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రేవంత్ స్వయంగా తమ పార్టీ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి వారిని చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ సొంత సీటు, గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో అంతా బాగుందని చూపించేందుకే చేరికల్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పోయి ఇళ్ళగాడి పోయి కండవాలేసి ఆ ఇంటికాకి ఇంటి మీద వాళ్తే కాల్చి పడేస్తాం అని మాట్లాడు. ఇప్పుడు కావులించుకుంటున్నావు ఎందుకు? కాల్చి పడేస్తానవి అంటే దీని వెనక ఏంటంటే, ఒకటి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి అశక్తత, అసమర్థత. రెండు, రాజకీయంగా వాళ్ళ అధిష్టానం ఆశల మేరకు ఈ రాష్ట్రంలో ఫలితాలు రాకపోవడము. స్వయంగా తాను ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాంతంలో కూడా పార్లమెంట్ సీట్ రాకపోవడం, తాను ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సీట్ కూడా రాకపోవడం, తాను బాధ్యత వహించిన పార్లమెంటు కూడా రాకపోవడం. 3 రాలే, మహబూబ్నగర్ రాలే, మేడ్చల్ రాలేదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ రాలేదు. ఈ పరిస్థితులలో లేదు నాదంతా బాగానే ఉందని చూపించుకున్నటువంటి గాంభీర్యానికి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని పోయి జాయిన్ చేసుకుంటే మీకేం రికవరీ కాదు. అది మాకేం పెద్ద సీరియస్ డ్యామేజ్ కూడా ఏం కాదు. ప్రజలు గమనిస్తున్నారు ప్రజాక్షేత్రంలో.